వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓ దశలో 2 వికెట్లకు 110 పరుగులతో పటిష్టంగా ఉన్న ఆసీస్ ఒక్కసారిగా కుదుపులకు గురైంది. కొద్ది వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. 119 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. దీనికంతటికీ కారణం టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజానే. జడేజా స్వల్ప వ్యవధిలో 3 కీలక వికెట్లు తీసి ఆసీస్ టాప్ ఆర్డర్ను దెబ్బకొట్టాడు. తొలుత ఫామ్లో ఉన్న స్టీవ్ స్మిత్ 46 బౌల్డ్ చేసిన జడేజా ఆ తర్వాత ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఆసీస్ టాప్ ఆర్డర్ను తన స్పిన్తో హడలెత్తించాడు. జడేజా దాటికి లుబిషన్ 27, అలెక్స్ కేరీ 0 పెవిలియన్ చేరారు. అంతకుముందు ఓపెనర్ మిచెల్ మార్ష్ 0ను బూమ్రా డకౌట్ చేయగా 41 పరుగులు చేసిన మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ను కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్తో వెనక్కి పంపాడు. ఓవరాల్ గా ఆసీస్ జట్టు 119 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ ఏ విధంగా చేజేస్తుందో వేచి చూడాలి. కొద్ది వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. 119 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. దీనికంతటికీ కారణం టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజానే. జడేజా స్వల్ప వ్యవధిలో 3 కీలక వికెట్లు తీసి ఆసీస్ టాప్ ఆర్డర్ను దెబ్బకొట్టాడు. తొలుత ఫామ్లో ఉన్న స్టీవ్ స్మిత్ 46ను బౌల్డ్ చేసిన జడేజా ఆ తర్వాత ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఆసీస్ టాప్ ఆర్డర్ను తన స్పిన్తో హడలెత్తించాడు. జడేజా దాటికి లబుషన్ 27, అలెక్స్ కేరీ 0 పెవిలియన్ చేరారు. అంతకుముందు ఓపెనర్ మిచెల్ మార్ష్ 0ను బూమ్రా డకౌట్ చేయగా 41 పరుగులు చేసిన మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ను కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్తో వెనక్కి పంపాడు. ఓవరాల్ గా ఆసీస్ జట్టు 119 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ ఏ విధంగా చేజ్ చేస్తుందో వేసి చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్. రమాదేవి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అన్న పిచ్ పైన అనుకున్నట్లుగానే రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ్యాటింగ్ వెన్ను విరిచినట్లుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా భారీ స్కోర్లు నమోదవుతాయని భావించినప్పటికీ కూడా ఆస్ట్రేలియా 199 పరుగులకే ఆల్అౌట్ అవటం భారత బౌలర్ల ప్రతిభకు అర్థంగా కనపడుతుంది. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లో చూస్తే ఓపెనర్ డక్అవుట్ అవగా డేవిడ్ వార్నర్ 41 పరుగులు చేశాడు. అలాగే మరో బ్యాట్స్మెన్ స్మిత్ కూడా 40 పరుగుల పైచిలకు స్కోర్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు సంబంధించి వరుసగా వికెట్ల పతనం మొదలైంది. కేవలం 111 పరుగులకి 5 వికెట్ల వరకు కూడా కోల్పోయింది. ఆ తర్వాత లబుషన్ కొంత బ్యాటింగ్ లో ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. రవీంద్ర జడేజా స్పిన్ దాటికి 3 ప్రధాన బ్యాట్స్మెన్లు పెవిలియన్ చేరటంతో ఆ జట్టు ఏ దశలో కూడా కోలుకునే విధంగా అయితే కనిపించలేదు. ప్రధానంగా ఓపెనింగ్ వికెట్ ను బుమ్రా తీసి వేయటంతోనే ఆస్ట్రేలియా పతనం మొదటి ఓవర్ నుంచే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఎక్కడా కూడా కోలుకున్నట్టు కనిపించలేదు. కేవలం వికెట్లను కాపాడుకుంటూ వీలైనన్ని పరుగులు చేయడానికే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మ్యాచ్ మొత్తం కూడా కనిపిస్తోంది.
కేవలం 199 పరుగులకు బ్యాట్స్మెన్లు మొత్తం కూడా పెవిలియన్ దారి పట్టారు. ఇక 200 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. అయితే ముందుగానే క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నట్లుగా భారత బ్యాట్స్మెన్లు చెలరేగిపోతే ఈ స్కోరు పెద్ద స్కోర్ గా చెప్పుకోకపోవచ్చు. అయితే ఆస్ట్రేలియా బౌలర్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. భారత ఓపెనింగ్ జోడీ ఏ విధంగా ఆడుతుందనే దానిపైనే ఆ మ్యాచ్ ఫలితం కూడా ఆధారపడి ఉంటుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మొత్తానికైతే భారత బౌలర్లు అనుకున్న విధంగానే రాణించి ఆస్ట్రేలియాను 200 పరుగుల లోపు కట్టడి చేయడం మాత్రం భారత్కు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.